ఇస్తున్నానని మా మధ్యలో మీరు నమ్ముచున్నాము. నీ అభిషేకం మా మీద కుమరించున్నాయి. నీ ఆత్మ మాకు దయచేయి ప్రభా. దయచేయి స్తోత్రం ప్రభా. ప్రతిరోజు నేను అపోస్తుల బోధ ఎందు, మరి అటువంటి ఎందు, ప్రార్థించడం ఎందు, మరి సహవాసం ఎందు నా తండ్రి మరి ఎడ తెగక ఎందరైతే నేను ప్రయత్నిస్తారు వారందరినీ మీరు ఎంతగానో ఆశీర్వదిస్తున్న దేవానికి స్తోత్రం అని అయ్యా అపోస్తులతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి నా తండ్రి ఈ శరణంలో ప్రభా మరి ఏహమలతమ్మ గారి నుంచి నీ సంధానం ఎత్తుపడుతుంది తండ్రి. అప్పుడే నేను జ్ఞాపకం చేసుకొని ఎంతో విశ్వాసంతో నిన్ను నమ్ముకొని నీ అందరూ ఆధారపడి మరి అక్కగారితో మరి ప్రార్థన చేయించుకున్నాలని ఎంతోగానో ప్రయాసపడినాను. శ్వాసం బట్టి పొందిన స్తోత్రం తండ్రి. మరి అలా నాడు శివాధిపతి వచ్చి దాసుడి గురించి ప్రార్థన చేయన్నప్పుడు మరి మాట మాత్రం సెలవిస్తారు మీరు రాకపోయినా పర్లేదు అన్నప్పుడు నేను ఎంతో విశ్వాసంతో నా బిడ్డ వచ్చిన మరి శివాధిపతి వచ్చిన మంచి మనసును బట్టి మరి నువ్వు ఎంతగానో నీ కనికరం కృపను బట్టి అప్పుడు స్వస్థత కలగజేసిన దేవానికి స్తోత్రమున్నా. మరి అక్కగారు ఎంతమంది నేను ప్రార్థన చేయమంటున్నారు, ఎంతమంది ప్రార్థనలకు రమ్మంటున్నారు, ఎంతమంది గృహాలకు రావచ్చి వాక్యం ప్రకటించమంటున్నారు, వారందరి బట్టి స్తోత్రం తండ్రి. మరి నన్ను అక్కకి నా బలము శక్తిని ఆరోగ్యం దయచేస్తున్న దేవానికి స్తోత్రం. నేను అప్పుడే ఉపవాస ప్రార్థన ఉంటుండగా నేను అప్పుడకి నీ తోడు నీ సన్నిధి కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయానికి స్తోత్రం. ప్రతిరోజు వాక్యం ధ్యానం చేసుకుంటూ దివారాత్రులు ధ్యానం చేసుకుంటున్న విధానం బట్టి స్తోత్రం తండ్రి. అదే అన్న తండ్రి అప్పుడే నీ రక్తం ఇచ్చిన దేవానికి స్తోత్రం, నీ బలాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. నేను అయ్యా మేమందరం కూడా నేను ఎడదేగాక నేను నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి సేవించడానికి నీ కృపా సహాయం అనుగ్రహించండి అయ్యా. మరి మేమందరం కూడా మరి మా గురించి ప్రార్థనలు చేయండి అనే విధంగా మేము ఎదగడానికి నీలో ఎదిగినప్పుడే మా మంచి పేరు తెచ్చుకోగలం తండ్రి. అయ్యా మా అందరూ కూడా నీ ఆత్మతో నింపు దేవానికి చేసుకోవచ్చు. మరి నా తండ్రి గెస్ట్ని బట్టి నీ సంధాన్ని పడుతుంది తండ్రి. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకో అప్పుడు అయ్యా తండ్రి లేని పిల్లవాడు దేవాన్ని జ్ఞాపకం చేసుకుని చిన్నని బట్టి కూడా మీకు నేను సంధానం ఎత్తిపడుతుంది తండ్రి. అయ్యా మరి ఇటు రోజులని గారు కూడా మీరు సంధానం ఎత్తిపడుతుంది తండ్రి. అప్పుడే జ్ఞాపకం చేసుకుని నా పిల్లలకి కనికరించిన వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎంతో మందికి సహాయం చేసినాడు ప్రభా నేను నువ్వే నా తల్లి ఆ బిడ్డల చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ అగ్నిగా చేసి కాపాడి మరి చిన్నని మరి ఏ విషయంలో ఉంటుండగా నేను అయా బిడ్డని మోసపోకుండా నష్టపోకుండా ఇరుకపోకుండా నువ్వే కాపాడు తండ్రి. నేను మంది మాటలు విని మోసపోవడానికి వీలేదయ్యా, దయ చూపించిన అయ్యా తండ్రి నేను పిల్లల్ని ఆదరించదన్నావు కదా నేను నువ్వు జ్ఞాపకం చేసుకుని నేను అయ్యా తల్లిదండ్రుల మాట వినేవాడిగా చేయి. మరి గేస్ని కూడా జ్ఞాపకం చేసుకో. గేస్ చదువుని బట్టి వందనాలు. ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు పొందుకోవడానికి మంచి మార్పులతో విజయం పొందుకోవడానికి సహాయం చేయం, ఉద్యోగం పొందుకోవడానికి సహాయం చేయమని మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అయా నా తల్లి నీ రక్షణ బిడ్డలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మరి కిషోరాన్న ఇంటిని బట్టి కూడా సంఘాలు ఎత్తుపడుతుంది ఆ కుటుంబీకులందరినీ దీవించండి, ఆశీర్వచండి. వాళ్ళని నా తల్లి అయ్యా మరి చిన్న పిల్లలు ఇద్దరిని కూడా దీవించండి, వాళ్ళ భవిష్యత్తులో మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి అయ్యా వదిలేని జ్ఞాపకం చేసుకొని అక్కడ కూడా బలం శక్తి దయచేయి, కాళ్ళ నొప్పులు తీసేయండి. అన్న చేసే ఉద్యోగంలో కూడా మీరు ఆశ్రయించ రాకపోకలేదు క్షేమం దయచేస్తున్నది వారికి స్తోత్రం. అయ్యా మేమందరం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మేమందరం అయ్యా మెలకువగా కలిగి నిన్ను ఆనందించే సేవించే భాగ్యం మా అందరికీ దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మరి నేను నేర్పించబడి సందంగా ఏర్పడుతుంది తండ్రి. అప్పుడే జ్ఞాపకం చేసుకో. అప్పుడే చేసే ప్రార్థన మీరు ఆలపించండి. ఆవిడే నా తల్లి మీరు ఎంతగానో మరి భద్రపరుస్తున్న దేవానికి వందనాలు, మీరు ఆశీర్వదించిన దేవానికి వందనాలు. స్తోత్రం. ఆవిడ ఏది విధమే ఏ విషయమే ఆవిడ నీకు గోజాడుతుందో నీకు మాత్రమే తెలుసునా. మరి ఆవిడని కనికరించు ఆవిడ ఆశలన్నీ తీర్చివాడైన దేవానికి స్తోత్రం. మరి ఆ పెద్దాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. పెద్దాన్ని కూడా బలం శక్తి నీ సన్నిధి నడిపించి నీ వాక్యంతో నింపునా మీకే స్తోత్రం చేస్తున్నాం. మరి అక్కమ్మ గారు సంఘాలు ఎత్తుపడుతున్నదండి. మరి ఆ బిడ్డ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకో. శ్రీకాంత్కి రక్షణ కలిసి ఆవిడ చేసే పని పాటలేందునైనా మంచి జ్ఞానవంతునిగా ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పవన్ జ్ఞాపకం చేసుకో. పవన్ ఎంతగానో నీ ఆత్మలో వాడు మా వెనక ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆ బిడ్డ ప్రయాసం ప్రేమని ఆత్మీయతను బట్టి కాసుకులు స్తోత్రం తండ్రి. అయ్యా సొంతం వాళ్ళే నా తల్లి దేశం పెంచుకుంటూ మరి గొడవలు పడుతూ ఉంటుంటారు దేవా. కానీ నేను మేము ముఖమగం ఎరగని వాళ్ళమైనప్పటికీ నేను మరి మాకు ఎంతగానో మరి అమ్మగారిని పెట్టి మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆశీర్వదించేలా మరి ఎంతగానో కృప చూపించిన దేవాన్ని స్తోత్రం. నుండి దీవించే వారిని నేను దీవించేదాను. నీకు
ప్రేమించేవాడిని నేను ప్రేమించదను, నిన్ను శపించేవాడిని నేను శపించదనని ఆనాడు అబ్రహాంతో చెప్పినావు కదేమా. మరి ఈ రోజు ఈ దినాలలో మరి అక్కగారిని మీరు ఎంతగానో ఆ విధంగా వాడుకుంటున్న దేవానికి స్తోత్రం. అప్పుడు ఆ మాటని ఆయన వాకు శక్తిగా మార్చిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను మరి ఆ బిడ్డ మీద, ఆ బిడ్డ ఇంటి మీద, ఆ బిడ్డ సేవ మీద ఎంతమంది బిడ్డ చల్లని చూస్తున్నారో వారనైనా మంచి మాటలు కూడుకొని స్థుతించుకోకు కనబరుచుకోకు. మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములైన మరి అక్కడ ప్రయాసతో దర్శించినందుకు అతడు వాక్యం చెప్తుండగా అతడు మరి యొక్క జ్ఞానాన్ని ఇచ్చి మాకు చెప్పబడిన వాక్యాన్ని మేము అర్థం చేసుకుంటూ మా కొరకు జ్ఞానాన్ని తెలిసేయమని ఈ కొద్ది మినిట్లో మా ప్రభు యేసుక్రీస్తునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి పైకెక్కి ఎక్కించును. ఇవి నాకు ఆశ్రయంగా ఉంటుంది, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుండివి. ఉదయగములు నేను నీ గుడారంలో నివసించదను, ఈ రెక్కల చాటున గాకొందును. దేవా, నీవు నా మృక్కుబళ్లను అంగీకరించి ఉన్నావు. నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుడు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతడు కాపాడుటకై కృపా సత్యములు నియమించును. దినములు నా మృక్కబళ్లను ఈ నామము నిత్యం కీర్తించదు. దేవుడి ప్రత్యేక రీతిలో నడిమోహనప్పుడు వాక్యం చెప్పలేదని చాలా చేస్తాను చేస్తాను. ప్రేమ గల ప్రభావం మీకు వందాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రత్యేక రీతిలో దేవా ఈ సమయంలో మరి అన్నకు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చారు. హేమలత కూడా నా ప్రభ నా తన మరణం నుంచి జీవంలోకి నడిపించిన దేవా స్తోత్రం. దేవా హేమలతకు ఇంతవరకు పరిచయం చేసినట్టు అన్నను బట్టి నా ప్రభ నా తల్లి, మరి సుశీని బట్టి నా ప్రభ, చంద్రకళను బట్టి, అలాగే నా ప్రభ శిరీష నా ప్రభ నా తల్లి, మరి చదువుతున్న నా తల్లి దేవ భాస్కర్ కూడా ఎంతగానో నా ప్రభావం మీకోసం ప్రయాసపడినారు ప్రభా. తిరుపతిలో ఆ బిడ్డకు చేసిన పరిచయకు నిశ్చయంగా దేవా నా తల్లి వార్త మేలు పొందులాగా మీ కృపాస్థానం దయచేసి ప్రార్థిస్తున్నాం. దేవా నా తల్లి హేమలతను కనికరించి మీ యొక్క కృపలో, మీ నామంలో, ముఖ్యంగా మీ రక్తంలో ప్రోత్సహించి స్వస్థత ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. స్వస్థపరిచి యెహోవా నేనని మీరు సెలవిచ్చిన దేవుడు దేవా. ఆ బిడ్డ ఇక్కడి నుంచి నా ప్రభా కరుణాపీఠంలో మాత్రం అనేక శుక్రవారం ఎంత ఆసక్తితో వచ్చేది ప్రభా స్తోత్రం. మరి అన్న పెన్షన్ విషయంలో కూడా మీరు అద్భుత కార్యం చేసి దేవా మీరే కృప దయచేసి ప్రార్థిస్తున్నాం. ఇప్పటికి ఇచ్చిన పెన్షన్ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే చంద్రకళ నా ప్రభా ఇంజనీరింగ్ చేసింది ప్రభా. బిడ్డకు గవర్నమెంట్ జాబ్ మా తల్లి రావాలని ఆశపడుతున్నాం. నిశ్చితమైతే ఏదో ఒక ఉద్యోగం మా తల్లి మీ బిడ్డకు మీరు దయచేసి ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఉన్నత చదివి ఎంత సఫర్ అవుతున్నారు ప్రభా. వారి ఉద్యోగం సంబంధించిన ఉద్యోగం లేదు అని నా ప్రభా బిడ్డను కనికరించండి ప్రభా, కనికరించండి, కృప దాయిచ్చండి దేవాని యొక్క కృప చొప్పున మాత్రమే కుటుంబంలో మాత్రమే ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడ ప్రభా. మరి చంద్రకళకు జ్ఞాపకం తీసుకుని ఆవిడకి ఉద్యోగం దాయించమని ప్రార్థిస్తున్నాం. శిష్యులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. ముఖ్యంగా వారి కుమార్తె 10th క్లాస్ చదువుతుంది ప్రభ నా తల్లి. ఆ బిడ్డ నా ప్రభ ఫస్ట్ క్లాస్ రావడానికి మార్గం చాలా చేయదు కాక మీ జ్ఞానాత్మతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మన అర్థం దేవా మీ జ్ఞానాత్మతో మీరు నింపినందుకు స్తోత్రం. మీ ముఖాన్ని ప్రకాశింపచేసినందుకు స్తోత్రం. నాయన కనికరించండి, కృప దాయిచ్చండి ప్రార్థిస్తాం. కుమారుని నా ప్రభ బహుగా మీరు ఆస్వాదించండి. అంధకాల చేసి లయపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో చదువుకున్న లేఖన భావన ఆశించి విరిచి అందరి చుట్టాలు మీరు ఫలింపచేసి మరి చంద్రకాల వాళ్ళ యొక్క చెల్లెల గురించి నా ప్రభు వారి యొక్క మాత్రం బంధువులు వస్తుంది అందరినీ ఆస్వాదించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగుగా. నువ్వు చేరేసుకున్నాను కూర్చున్నా. ఈ యొక్క సమయం అందు ప్రాముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక ప్రవచన రూపకంగా. ఈ యొక్క 2025లో దేవుడు ఈ కుటుంబమును ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. అంటే మనం కొన్నిసార్లు ప్రభా ఈ కొండను మేము ఎక్కలేము అని మనం అనుకుంటుంటాం. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే ఎక్కలేనంత మీరు ఎక్కలేరు కానీ నేను ఎక్కిస్తాను అంటున్నాడు. మన బలహీనతలు
ఇంకొకటి కొండ అనే మాటలు చాలా వస్తాయి. ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే బాగా చదివిన పిల్లలకు ఉద్యోగం అనేది ఒక కొండ, లేదా 10th ఇంటర్ డిగ్రీ పీజీ తర్వాత మెడికల్ చేసేటటువంటి వాళ్ళకు మెడికల్ పీజీ సీట్ కోసము ఇలాగ ఇవన్నీ కూడా ఎక్కలేనంత కొండలే. మరి 10th ఘనమైన విజయం సాధించాలంటే వాళ్ళకి ఆ కొండ దేవుడు ఎక్కించినట్టే. వాళ్ళకి అదే 10th పాస్ అవడమే ఒక కొండ, ఫస్ట్ క్లాస్ అంటే ఒక కొండ. మరి ఇంజనీరింగ్ అయి బిడ్డలు మరి ఉద్యోగం లేకుండా ఉన్నారంటే ఉద్యోగం సంపాదించడం అనేది ఒక కొండలా కనపడుతుంది. ఎప్పుడు ఎక్కుతాను ప్రభా, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం అని. కానీ దేవుడు అంటున్నాడు ఎక్కిస్తానంటున్నాడు. అలాగనే మరి కొంతమంది జీవితాల్లో ఆయా విధమైన బలహీనతలో ఉండి మేము ఎంతకాలం జీవిస్తాం ప్రభా అని అనుకోవచ్చు. దేవుడు అంటాడు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ దీర్ఘాయుష్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన మరణంలో నుంచి జీవంలోకి నడిపిస్తాడు. చూడండి 6వ వచనంలో, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుగాక, అతని సంవత్సరంలో తరతరములు గడుచుగాక. మరి హేమలతకు మోహనలకు ఎన్నో ఆటుపోట్ల మధ్య వాళ్ళు చాలా మరణ గండాల నుంచి దేవుడు వాళ్ళని కాపాడినాడు, ఇద్దరిని కూడా. అందుకే దీర్ఘాయుష్తో దేవుడు తన బిడ్డలు నింపుతారు. ఎందుకు అంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోపు వేయదు. మరి హేమలత చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఆమె ఆధ్యాత్మిక జీవితంలో ఆమె ఎదుగుతూ ఆమె ఇంటి వారికి ఆమె చేసిన పనులు అన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మరి అన్న కూడా ఉద్యోగ విషయంలో మరి ఏ సైతాన్ని శోధనలు ఎన్ని వచ్చినా కూడా దేవుడు కనికరించి ఒకప్పుడు పెన్షన్ రావటం లేదు, కానీ ఇప్పుడైతే ఇస్తున్నారు కొంత. కానీ ఫుల్ పెన్షన్ వచ్చేలా కూడా దేవుడు కళ్ళను చూపిస్తారు. ఎందుకంటే ఆ ఫుల్ పెన్షన్ రావడం అనేది ఒక కొండలాగా ఉంది వీళ్ళకు. అదొక పెద్ద, ఎంతమంది చెప్పినా కూడా మరి చేస్తామని కూడా చేయలేని పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అలాగ ఉంది. కానీ అయినా దేవుడు సాయం చేస్తాడు. ఒకప్పుడు అసలు పెన్షనే రాదనుకున్నారు, కానీ దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఫుల్ పెన్షన్ కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడికి ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. రిటైర్మెంట్ అమౌంట్ కూడా ఇవ్వలేదు, దేవుడు ఇస్తాడు. అందుకనే చూడండి ఎంత చక్కగా ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 61వ కీర్తనలో, దేవ నా మొర ఆలోచింపు, మీరు మొర ఆలోచించినాడు. ఆ రోజు నేను వాక్యం చెప్పకుండా ఊరికే ప్రార్థన చేసిపోయినందుకు చంద్రకళ ఎంత బాధపడిన ఆ పాప బాధ నాకు అసలు బస్సు ఎక్కినా కానీ అదే అనిపిస్తుంది. పాప వాక్యం చెప్పలేదని వాళ్ళ అత్త కూడా బాధపడుతున్నారే, మళ్ళీ ఎప్పుడు పోలేదేవా, ఇంత తొందరగా నేను ఎప్పుడు అలా ఇంటికి 5 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు గ్యాప్. ఒకసారి వచ్చినా అంటే మళ్ళీ 7 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో కానీ రాను. కానీ వాక్యం చెప్పలేదు కాబట్టి వాక్యం పట్ల వాళ్ళకున్న ఆసక్తిని బట్టే దేవుడి రోజు నడిపించాడు. మధ్యాహ్నం వేళ ప్రార్థన ముగించుకొని మళ్ళా రాత్రి ప్రార్థన ఉంది. కాకపోతే శుక్రవారం రోజు రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రావడం అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవ నా మొర ఆలకింపు. మరి వారి మొర కూడా దేవుడు విన్నాడు. నా ప్రార్థనకు చెవియొగ్గము, నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంధంలో నీకు మొరపెట్టున్నాను. మీరు చెయ్యి ప్రార్థన, మీ కన్నీరు దేవుడి కవల్లో ఉంది. దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. నేను ఎక్కుతానని చెప్పాను. అది దేవుడే చేయి పట్టుకొని ఎక్కిస్తాడు. దేవుడే చేయి పట్టుకొని ఆ యొక్క ఫైల్స్ అన్ని ఎక్కడున్నాయో వాళ్లకు జ్ఞానం కలుగజేసి, ఈ ఫైల్ ఇన్ని రోజులు ఉన్నాయి, ఈ వ్యక్తి రిటైర్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడి గద్దించి మరి ఆ రిటైర్మెంట్ యొక్క అమౌంట్ కానీ ఫుల్ పెన్షన్ కానీ దేవుడు సాయం చేస్తాడు. అయితే ఇంకా ఎక్కువ మీరు దేవుడిని స్థుతించాలా, ప్రార్థన చేయాలి. ముఖ్యంగా అన్న ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే అన్ని. తర్వాత దేవుడికి ఏది విరోధంగా ఉన్నా వాటన్నిటిని వదులుకోవాలి. ఏ చిన్న మచ్చ ఉన్నా కూడా ఆ ప్రార్థన వినపడకుండా సైతాన్ని అడ్డు పెట్టుకుంటారు. ప్రతి చిన్నదానికి వాక్యం ఎక్కువ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా. అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. చేస్తారో లేదో, జరుగుతుందో లేదో అనేది కూడా ఉండకూడదు. అవన్నీ మనం ఏదైతే తలాంది అప్పుడే మన మనసాక్షి మనతో మాట్లాడుతుంటది. నేను ఎక్కువ ప్రార్థన చేయాలా, ఎక్కువ స్థుతించడంలా, లేకపోతే ఈ పని దేవుడికి విరోధమైంది అని చెప్పినప్పుడు వెంటనే మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే వెంటనే అద్భుత కార్యం జరుగుతాయి. ఎంత కనికరములు తండ్రి మన దేవుడు. దావీదు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టినాడో ఆయన కనికరంతో నింపాడు దావీదుని. అసలు దావీదు మన నిజంగా దేవుడికి విరోధంగా ఎంత పాపం చేసినాడు, కానీ క్షమించలేదా దేవుడు? ఎంత ఇదిగా క్షమించడమే కాదు, తన హృదయానుసారని హృదయంలో పెట్టుకున్నాడు దావీదు. అంత ప్రేమగల తండ్రి. మనం గీన దేవుడికి నిజంగా హృదయపూర్తిగా ప్రార్థన కృతజ్ఞత సమర్పిస్తే ఎంత ప్రేమిస్తా అంటే దేవుడు ఆ కొండకి ఎక్కిస్తాడు. మనం కొండకి ఎక్కించడమే కాకుండా ఆయన చేతిలో మనం చెక్కుని ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. అంత ప్రాణం ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. అందుకే నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంధం నుంచి నీకు మొరపెట్టున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. దేవుడు ఆ శక్తిని మనకు ఇస్తాడు.
తర్వాత నీవు నాకు ఆశ్చర్యంగా ఉంటావు. ఇది నాకు 1వ తేదీ 1/25 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అంటే ఇప్పుడు వాక్యం అప్పుడు మనం కొంత వీధుల వరకే వినపడదు. ఇప్పుడు మొత్తం 3 కొంత వాక్యం వినపడాల మైక్ సిస్టమ్ దేవుని తీసుకొస్తాం. అందరు వింటున్నారు. అంటే అంత గొప్ప కృప దేవుడు కృప ఎందుకు చేశారు. నాకు అనిపిస్తుంది దేవుడు ఈ ఆలోచన ఎందుకు నాకు ముందుకు రాలా, ఫస్ట్ ఎందుకు రాలా అనుకున్నాను నేను. ఎందుకో కానీ దేవుడు కొన్ని పరిస్థితులను బట్టి అలా ఎప్పుడో మనల్ని ఆస్వాదించాలో అప్పుడు ఆస్వాదిస్తారు. ముందు నుంచి నేను ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టితే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఇప్పుడైతే అందరు సంతోషపడుతున్నారు. ఎంతమంది అంటే దూరం ఉండే వాళ్ళు మన దగ్గరికి రాలేరు కదా, వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. అలాగా దేవుడు చూడండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. అలాగనే అన్ని జనుల దగ్గరికి మనం పోతే బైబిల్ విసిరికొట్టే అన్యులు ఉన్నారు. వాళ్ళ మీద కాంప్లైంట్స్ ఇస్తే వాటిని విసిరికొట్టే అన్యులు ఉన్నారు. అలాంటి అన్యులు నేను పిలిచకపోయినా వాళ్ళు వస్తున్నారు. ఈరోజు అన్యురాలే సాక్ష్యం చెప్పింది. రోజు మరింది మధ్యాహ్నం వేళ ఆమె ఇచ్చిన సాక్ష్యం. ఆమె ఒకప్పుడు శివభక్తురాలై శివ పూజలు చేసి అలాగ కాలుతో నడిచి ఎన్నెన్నో చేసిన ఆమె వాళ్ళు తిక్కలు కాబట్టి చేస్తున్నారు అంటుంది. ఇప్పుడు నేను తిక్కదాన్ని అప్పుడు చేసిన, కానీ వాళ్ళ తిక్కలు నిజమైన దేవుని చేసుకుంటే వెళ్ళమక్క. నిజమైన దేవుడిన జీవం గల దేవుడిన మళ్ళీ నడుస్తారు కాలు నొప్పులని. మళ్ళీ దేవుడి కోసం నచ్చినప్పుడు దేవుడు కాలు నొప్పులు ఇవ్వకూడదు కదా, మరి కాలు నొప్పులని మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు. కానీ నాకైతే దేవుడు నా కాలు నొప్పులు పోగొట్టినాడు. కొడుకేమో గురి వేసుకునే సమయంలో కొడుకుని బతికించినాడు దేవుడు. ఆమె చెప్తుంది సాక్ష్యం. వాళ్ళ భర్త ఆల్రెడీ ఉరి వేసుకొని చనిపోయినాడు. మరి ఆ ఉరి వేసుకొని చనిపోవలసిన కుమారుడు ఎప్పుడో ఇంట్లో నేను చేసిన వాక్యము ప్రార్థన గుర్తొచ్చినందుకు వాళ్ళు బతికిపోయినా. బ్రతికి ఇప్పుడు మంచి సాక్షి. మన చర్చలో వాక్య పరిచయంలో వాడబడుతున్నాం. పవర్ డిగ్రీ అయిపోయింది అబ్బాయిది, ప్రార్థన చేయాలి అని ఆమె ఈరోజు సాక్ష్యం ఇచ్చింది. దేవుడు నన్ను ఇంతగా కాపాడినాడు. 1 సంవత్సరం ఏంటంటే వాళ్ళు బాప్తిజం తీసుకొని డబ్బులోకి వచ్చి. అందుకనే ఎంత ఇదిగా చూడండి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. దేవుడు నాకు ఆశ్చర్యంగా నుండి శత్రువులు ఎదుట బలమైన కోటగా, ఏ శత్రువులు అయితే మనకు ఆటంకంగా ఉంటారో అదే శత్రువుల ఎదుట మన తల ఎత్తేవాళ్ళుగా ఉంటారు. అందుకే శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండి యుగ యుగములు నేను నీ గుడారంలో ఇది మనం చేయవలసింది. యుగ యుగములు అంటే ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా ఉంటామో మనము నిత్య జీవంలోకి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు దేవునితోనే మనం ఉంటాం. ఆయనతోనే సహవాసం ఉంటుంది. ఆయన రెక్కల చాటున మనం దాక్కోవాలి. రెక్కలు అంటే ప్రార్థన వాక్యం. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ఉంటేనే అది ఏమవుతుంది, పైకి ఎగురుతుంది. వాక్యం చదివితే కొందరు ప్రార్థన చేయరు, ప్రార్థన చేస్తే వాక్యం చదవాలి. కానీ మన వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలి, 2 ఉండాలి. 2 ఉంటేనే సమానంగా మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అన్నిట్లో మనకు ఆర్థిక సమస్యల్లో ఎదుగుతాం. పిల్లలు జ్ఞానం ఎందు, వయసు ఎందు, దేవుని ఎందు, మనుషుల ఎందు పెట్టిస్తారు. మనుషుల దయ అంటే దేవుని ఎందు భయభక్తి గల పిల్లలను, దేవుని ఎందు భయభక్తి గల వాళ్ళు మాత్రమే ఆలోచన చేస్తారు. దేవుని ఎందు భయభక్తి గల వాళ్ళను భక్తిహీనుడు ఖచ్చితంగా బాధ పెడతారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదే అదే. కానీ మనం భయపడిన అవసరంలా. మనం దేవుడి రెక్కల చాటున ఉంటే దేవుడు మనల్ని ఎన్ని 4 దిశల నుంచి శత్రువులు మనల్ని బాధ పెట్టినా దేవుడు మనల్ని లేవనెత్తాడు. అందుకే ఒక పక్షికి రెక్కలు ఉన్నట్టుగా ఈ వాక్యము ప్రార్థన అనే రెక్కలను మనము ఎప్పుడు ఆశ్రయించాలి. అందుకే నీ రెక్కల చాటున దాగుకుందును అనే మాట ప్రార్థన చేసిన రోజుకు 3 సార్లు దావీదు ప్రార్థన చేస్తాడు, 7 మార్లు స్తుతిస్తాడు. మరి మనం ఎంత స్తుతిస్తున్నాం? ఎక్కువ స్తుతించాలి. ఎంత స్తుతిస్తే అంత ఆశీర్వాదం. ఎంత వాక్యము విని ధ్యానం చేసి చదువుతామో అంత ఆశీర్వాదం. అందుకే 3వ వ్యాహంలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు అంటే ఒకటిగా పిల్లలు ఆస్వాదించబడతారు, మనరాళ్ళు ఆస్వాదించబడతారు. ఆర్థికంగా, ఆరోగ్యకరంగా అన్నిట్లో ఆశీర్వాదం. సొల్యూషన్ ఒక్కడే, వాక్యమే. ఎప్పుడు మనం రోగాల గురించి ఆలోచించకూడదు, బలహీనత వైపు చూడకూడదు, నిరాశల వైపు చూడకూడదు, అపజయం వైపు చూడకూడదు, నిందల వైపు చూడకూడదు. మనం చూడవలసింది శిలవైపున్న యేసయ్య వైపు మాత్రమే చూడాలి. అంతమంది యేసయ్యను అవమాన పెట్టినా కూడా శిలువలో ఘనమైన విజయాన్ని పొంది యేసయ్యను ఎవరెవరైతే అవమానపరిచారో వాళ్ళందరూ సిగ్గుతో తలపంచుకునేలా యేసయ్య పునరుద్ధారణ లేచాడు. హల్లెలూయా. అందుకని శిలువ మార్గంలో మీరు వెళ్ళండి అంటాడు. 2 కొరింథీ 2:14 అనుదినము విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించిన దేవుడికి వందనాలు. ఆయననే మనకు విజయాన్ని దయచేస్తాడు. ప్రతి శక్తుల పైన, అనారోగ్యం పైన, ఆర్థిక సమస్యల పైన, నిందలు, వేదనలు, రోదలు, కన్నీళ్లు అన్ని ఆయన తుట్టేస్తాడు. అందుకే దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నాకు అనుగ్రహించావు.
దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు అర్థం చేస్తుంది. నేను చాలాసార్లు అక్కడ సావాసంలో చెప్తుంటే హేమలత ఎంత ఆసక్తి వచ్చేది ఆమె కన్నుల నుంచి ఆమె కోసం అందరూ చేసుకున్నారు ప్రార్థన. దేవుడు తీసుకుంటారు ఎంత నిజంగా ఆశీర్వాదకరంగా వాళ్ళ దేవుడు వాళ్ళని ఉంచాడు. అందుకనే దేవుని యొక్క కృప మనకు ఉంది కాబట్టి మనం భయపడిన అవసరంగా ప్రతి దినం దేవుని నామం పేట దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. అతని సంవత్సరంలో తరతరములు గడిచిన కాక దేవుని సన్నిధి అతను నిరంతరం నిలిచిన కాక అతని కాపాడకై కృపా సత్యములను నియమించింది. కృపా సత్యం, కృప అంటే వాక్యమే, సత్యం అంటే కూడా వాక్యమే. యేసు ప్రభుల వారు కృపా సత్య సంపన్న శరీరధారిగా మనతో మన మధ్య ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం అనుకుంది. ఈ వాక్యం అనే ధైర్యంలో మనం ముందుకు సాగడం. దేవుడు ఈ లేఖ భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన. చంద్రకాలం మనందరూ ప్రార్థన. మా పరిస్థితులను బట్టి మేము ఎక్కలేనంత కొందరికి ఎక్కలేని స్థితిలో మేము ఉంటున్నాము. అయితే మమ్మల్ని ఎక్కించే దేవుడు నువ్వు, మమ్మల్ని ఆశ్రయపురానికి నడిపించే దేవుడు, మాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు నువ్వు. ప్రతి పరిస్థితిని మీరు ఎరిగి ఉన్న దేవుడా ప్రభా, నిందలు అవమానములు పరిస్థితులు నిరుద్యోగ సమస్య ప్రతి ఒక్కటి మీరు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ఇక సాధ్యమైనది ఏది లేదు, సమస్తంలో సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. మరి విశ్వాసంతో మీ వైపు చూస్తే నమ్మకము విశ్వాసం మాకు కూడా మీరు దయచేస్తున్నామని ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మరి మాకు ఇచ్చిన లోటు పరిస్థితి పై వందనములు. ఏ ఉద్దేశంతో మీరు అనుమతించారో మాకు తెలియదు. మరి అయితే మీ చిత్తాన్ని మీ మహిమను నెరవేర్చుకోండి ప్రభా. అత్త పట్ల మరి సంపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను మీరు మరలా దయచేసే దేవుడు ప్రభా. మరి హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అతను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తన ఆయుష్ను పొడిగించే దేవుడు, తన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించే దేవుడు. నేను మా అమ్మ పెన్షన్ విషయమై మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. మనకి అసాధ్యమైనది ఏది లేదు, సర్వ శరీరులకు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని సెలవిచ్చిన దేవుడు. తన పట్ల కూడా నీ ఉద్దేశాన్ని నెరవేర్చింది ప్రభా. మరి వారు వచ్చిన అక్కను బట్టి నీకు వందనములు ప్రభా. దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను. మరి సలోమక్క పరిషత్లో మీరు ఇంతవరకు ఉదయకాలం నుంచి మీరు ఇంతవరకు నడిపించిన విధానం అందరి కొరకే వందనములు. అవి తిరిగి వెళ్తుండగా మీరు తోడే ఉండి ముందుకు నడిపించమని ఈ సన్నిధిలో వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.